ఈ ధాన్యాలు ఏమిటి, ఎలా ఉంటాయి, వాళ్ళ పేర్లు ఏమిటి? 16 సంవత్సరాల నుంచి మారుమూల పల్లెల్లో తిరిగి సాధ్యమైనంత వరకు 7-8 ధాన్యాల్ని మనం మళ్ళా వెనక్కి తీసుకొచ్చాం. దానిలో పేర్లు చెప్తాను. ఆర్కలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, వరగలు, ఇలా 6 ధాన్యాల్లో నారు అంశం ఎంత ఉంది? పీచు అంశం. నారు అంటే అర్థమవుతుంది కదా మీకు, ఫైబర్, పీచు. ఇందులో నారు అంశం 9%. అంటే 100 గ్రాములు ఆర్కలు తింటే మీకు నేరుగా 9 గ్రాముల నారు దొరుకుతుంది. సామెలు 9.8%, కొర్రలు 8%, అండుగొర్రలు 12%, ఊదలు 10%, బరగులు 2.7%. బియ్యంలో ఎంతుంది? 0.2%. అంటే 100 గ్రాముల బియ్యము, మీరు అది పాలిష్ చేసిన బియ్యం అయినా కావచ్చు, పాలిష్ చేయకపోయిన బియ్యం అయినా, మొత్తం మీకు అందులో దొరికేది 0.2 గ్రామ్స్ మాత్రమే నారు. అదే గోధుమల్లో చెప్పాలంటే 0. ఈ హైబ్రిడ్ గోధుమల్లో దొరికేది 0 నారు. నిజమైన జవారీ గోధి అంటాం, నాటి గోధుమలు రాయచూరు, బిజాపూరు, ఉత్తర కర్ణాటక అని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో అంతా మంచును పీల్చుకొని నీళ్లు లేకుండానే గోధుమలు పెరుగుతాయి. అందులో 1.2% నారు ఉంది. అంటే ఇంత అద్భుతమైన ధాన్యాల్ని, అంటే మీరు 200 గ్రాముల ఆర్కలు తింటే 18 గ్రాముల నారు మీ నోటికి వచ్చేసినట్టే. ఇది వేరే, బరగులు 2.7. బియ్యంలో గోధుమల్లో ఉన్న నారు కంటే ఆర్కలో 45 పట్లు ఎక్కువ ఉంది. సామెల్లో 49 పట్టు ఎక్కువ ఉంది. కొర్రల్లో 40 పట్లు ఎక్కువ ఉంది. అదే అండు కొర్రల్లో 60 రెట్లు ఎక్కువ ఉంది. చూసారా? ఇంత అద్భుతమైన ఈ నారు అంతర్లీనమైన ఈ పిండి పదార్థాన్ని మనం ఆహారంగా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? 108 జీవరసాయనిక క్రియలు సతతంగా, నిదానంగా, సమతులనంగా జరిగి మీ రక్తంలోకి చక్కెర రావటం 4 గంటలు అవుతుంది. అంటే మీరు పొద్దున లేచి 9 గంటలకు ఆర్కలు కిచిడి చేసుకొని, లేకపోతే ఆర్కలు పొంగల్ చేసుకొని, లేకపోతే ఆర్కల పులగం చేసుకొని తింటే, సామెలు పాయసం చేసుకొని నల్లబెల్లంతో తాగితే మీకు మళ్ళా తినాలని అనిపించదు. 8 గంటల వరకు సతతంగా, నిదానంగా, హాయిగా మీరు మొత్తం దినమంతా గడపచ్చు. డాక్టర్, నాకు చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వేం చేయాలి తెలుసా? 2 గంటలకు ఒకసారి కొద్దిగా తినాలి అని చెప్తున్నారు డాక్టర్. ఇంకా పని ఏం లేదు, మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు 2 గంటలకు తింటూ కూర్చోవటమే పని. నిజమైన ఆరోగ్యవంతమైన మనిషి పొద్దున 8:30-9 గంటలకు భోజనం చేస్తే మళ్ళా సాయంకాలం సూర్యుడు మునిగేంత వరకు ఏ పదార్థము అవసరం ఉండదు. గ్యాసు లేదు, పాసు లేదు. ఇలాంటి ఆరోగ్యకరమైన స్థితిని 6 గంటలు 7 గంటలు తినకుండా ఉంటే నీకు అల్సర్ వస్తుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇలా బెదిరించడం మొదలుపెట్టారు. నిజంగా నీకు ఆరోగ్యం కావాలంటే ఇంతే. ఇక్కడ రాశాడు,
మన రామచంద్ర కొద్దిపాటి ఆహార మార్పులతో ఆరోగ్యం మన చేతుల్లో. ఇంత భయానక పరిస్థితిని కల్పించిన మానవజాతి చేసిన అతి అనాహుతాల్ని మనం అతి చిన్న సవరణలతో ముందు వచ్చే మన పిల్లల సంతానాల్ని, మన పిల్లలు కాదు, మన పిల్లలకు పుట్టబోయే సంతానాలకు కూడాను ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి మనం చేయాల్సింది ఇంతే. ఈ బియ్యము, ఈ గోధుమలు, ఈ మాంసము, ఈ కోడిగుడ్లు, ఈ పాలు. నేను ఈ పాలు అంటున్నాను, అన్ని పాలు చెడ్డవని కాదు. నిజంగా మంచి ఆవులతో, నిజంగా దూడలు పుట్టించుకున్న ఆవులకు వస్తున్న 1 లేక 2 నెలలు లేక 3 నెలలు ఇచ్చే ఆవు పాలతో సగం పాలు సగం నీళ్లు కలిపి పాలు రాని దురదృష్ట తల్లుల కోసం, పిల్లల కోసం వాడాలే. కానీ పాలు వస్తున్న తల్లులు పిల్లలకు తమ స్తనాల్ని ఇవ్వకపోవటం వల్ల పిల్లలకు రోగాలు, ఆ స్తనాల్లో గడ్డలు ఉత్పన్నమవుతున్నాయని మళ్ళా హెచ్చరిస్తున్నాను.